నిజమైన వారసుడు. అనగనగా సింహపురి అనే ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మహారాజు భూపతి చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలకు ఏ లోటు లేదు. కాని రాజుగారికి వయసు మీద పడుతోంది. తన తర్వాత ఈ రాజ్య బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలా అన్న చింత ఆయన్ని పట్టి పీడిస్తోంది. ఆయనకు 2 సంతానం. ఒకరు యువరాజు రణశేఖర్, మరొకరు యువరాణి రత్నప్రభ. ఇద్దరే, ఒకరిని మించిన వారు ఒకరు. రణశేఖర్ కండల బలంతో శత్రువులను హడలెత్తిస్తే, రత్నప్రభ తన బుద్ధి బలంతో సమస్యల్ని పరిష్కరించేది. మరి వీరిలో సింహాసనానికి ఎవరు అర్హులు? ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క రాజుగారు తన అంతఃపురంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అప్పుడే అక్కడికొచ్చిన మంత్రితో ఇలా అంటారు. మంత్రివర్య, నా మనసు అలజడిగా ఉంది. రణశేఖర్ ధైర్యవంతుడు, మన సైన్యాన్ని సమర్థవంతంగా నడపగల సత్తా ఉన్నవాడు. కాని రాజ్యమంటే కేవలం యుద్ధాలు మాత్రమే కాదు కదా. మరోవైపు రత్నప్రభ చాలా తెలివైనది. కాని ఒక స్త్రీగా ఈ రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించగలదాని సందేహంగా ఉంది. వీరిలో ఎవరు సమర్థులో తేల్చలేకపోతున్నాను. ఆ మాటలకు చిరునవ్వుతో సమాధానం చెబుతూ మంత్రి సుమతి రాజుగారితో ఇలా అంటాడు. ప్రభూ, బంగారం స్వచ్ఛత తెలియాలంటే దానిని అగ్నిలో కాల్చాల్సిందే. అలాగే నాయకత్వ ప్రతిభ తెలియాలంటే వారికి ఒక కఠినమైన పరీక్ష పెట్టాలి. అది కేవలం బలాన్ని మాత్రమే కాదు, వారి వివేకాన్ని కూడా పరీక్షించేలా ఉండాలి. నిజమే సుమతి, నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పు. వారిని ఎలా పరీక్షించాలి? మహారాజా, మన రాజ్యంలో రామాపురం, కృష్ణాపురం అని 2 వెనకబడిన గ్రామాలున్నాయి. అక్కడ కరువు కాటకాలు ఎక్కువ. ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు. ఆ 2 గ్రామాలను మన యువరాజుకి, యువరాణికి అప్పగిద్దాం. సరిగ్గా 1 రోజులు గడువిద్దాం. ఈ 1 రోజుల్లో ఆ గ్రామాలను ఎవరు అభివృద్ధి పదంలోకి తెస్తారో చూద్దాం. ఎవరి ప్రణాళిక గొప్పగా ఉంటే వారే మన కాబోయే రాజు లేదా రాణి. అద్భుతమైన ఆలోచన మంత్రివర్య, వెంటనే వారిని పిలిపించండి అని అనగానే మంత్రి వారిద్దరినీ పిలిపిస్తాడు. అప్పుడు మహారాజు వైపు చూయిస్తూ మంత్రి సుమతి వారితో ఇలా అంటాడు. యువరాజా, యువరాణి, మహారాజు గారు మీ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టదాల్చారు. రామాపురం బాధ్యత రణశేఖర్కు, కృష్ణాపురం బాధ్యత రత్నప్రభకు ఇవ్వబడుతోంది. మీ ఇద్దరికి చెరో 1000 బంగారు వరహాలిస్తున్నాం. 1 రోజుల తర్వాత మేం వచ్చి చూస్తాం. ఆ గ్రామాల రూపురేఖలు ఎవరు మార్చగలరో వారే సింహపురి వారసులు. ఆ మాటలు వినగానే యువరాజు గర్వంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలా అంటాడు. ఓహో, ఇదెంత పని మంత్రిగారు! నా కత్తికి పదును పెట్టాలి కాని ఇలాంటి చిన్న చిన్న పనులు నాకు చిటికెలో పని. ఆ 1000 వరహాలతో రామపురాన్ని స్వర్గంలో మారుస్తాను. సింహాసనం నాదే. ఆ మాటలు వినగానే యువరాణి ఎంతో వినయంగా ఇలా అంటుంది. తండ్రి గారి ఆజ్ఞ శిరోధార్యం. కృష్ణాపురం ప్రజల కష్టాలు తీర్చడానికి నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఫలితం దైవాధీనం అని అనగానే రణశేఖర్ అక్కడ్నుంచి రామాపురం వెళ్తాడు. ప్రజలు అతనికి ఎంతో సంతోషంతో స్వాగతం పలుకుతారు. యువరాజు రణశేఖర్ రామాపురానికి చేరుకున్నాడు. గ్రామం చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఇళ్లు కూలిపోతున్నాయి. ప్రజలు జబ్బుల బారిన పడి నీరసంగా ఉన్నారు. అది చూసిన రణశేఖర్ తన మనసులో ఇలా అనుకుంటాడు. రాజ్యమంటే గొప్పగా కనిపించాలి. ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే వారికి కడుపు నిండా తిండి పెట్టాలి అని భావించి రణశేఖర్ తన సైనికులను పిలిచి వారికి ఇలా ఆదేశాలు ఇస్తుంటాడు. సైనికులారా, ఈ గ్రామం చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కట్టండి. శత్రువులు లోపలికి రాకూడదు. అలాగే గ్రామ కూడలిలో ఒక పెద్ద విజయోత్సవ స్తంభాన్ని కట్టండి. దాన్ని చూడగానే మన టీవీ తెలియాలి. ఇకపోతే ప్రజలు ఆకలితో ఉన్నారు కదా, ఈ 1 రోజులు అందరికీ ఉచితంగా మృష్టాన్న భోజనాలు పెట్టండి. ఎవరూ పని చేయాల్సిన అవసరం లేదు. అందరూ తిని ఆనందించాలి. అలా యువరాజు ఆదేశంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. జనం పని చేయటం మానేశారు. ఉచితంగా దొరుకుతున్న తిండి తింటూ యువరాజు కట్టించే పెద్ద పెద్ద కట్టడాలను చూసి మురిసిపోతున్నారు. మా యువరాజు దేవుడు మాకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నాడు అని పొగడ్తల వర్షం కురిపించారు. దాంతో రణశేఖర్ తన విజయం తథ్యమని నమ్మాడు. ఇదిలా ఉండగా మరోవైపు యువరాణి రత్నప్రభ కృష్ణాపురానికి చేరుకుంటుంది. అక్కడ పంటలు లేక వ్యవసాయ భూములన్నీ బీడు భూములుగా మారిపోయాయి. ఆమె నేరుగా ఖర్చు పెట్టడం మొదలు పెట్టకుండా ప్రజల కష్టాలేంటో తెలుసుకోవడానికి ముందుగా గ్రామ పెద్దలతో, రైతులతో, గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారితో ఇలా అంటుంది. గ్రామస్తులారా,
మీ పేదరికానికి అసలు కారణమేంటి? ఎందుకు పంటలు పండటం లేదు? తల్లి, మా ఊరి చెరువు ఎండిపోయి ఏళ్లు గడుస్తోంది. వానలు పడినా నీరు నిలవడం లేదు. నీళ్లు లేక పంటలు లేవు. పంటలు లేక చేతిలో చిల్లిగవ్వలేదు. అందుకే ఈ దరిద్రం. అప్పుడు తను కాసేపు బాగా ఆలోచించి వారితో ఇలా అంటుంది. సరే, నేను మీకు ఉచితంగా డబ్బివ్వను. కానీ మనం ముందుగా ఊరి చెరువును బాగు చేసుకుందాం. మీరందరూ కలిసి చెరువులో పూడిక తీయండి, కట్టెలు బలపరచండి. అలా పని చేసేందుకు నేను మీకు కూలీ ఇస్తాను. ఆ డబ్బుతో మీరు విత్తనాలు కొనుక్కోండి. ఆ మాటలు విన్న ప్రజలు మొదట అయిష్టంగానే ఉన్న యువరాణి మాట మీద నమ్మకం. రత్నప్రభ తను ఇచ్చిన 1000 వరహాలను ఆడంబరాలకు కాకుండా చెరువు మరమ్మతులకు, వ్యవసాయ పనిముట్లకు, అలాగే ఒక చిన్న పాఠశాల కట్టించడానికి ఖర్చు చేసింది. ప్రజల్లో సోమరితనం పోగొట్టి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేసింది. నెల రోజుల తర్వాత రాజు, మంత్రి మొదట రణశేఖర్ బాధ్యతలు వహించిన రామాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడ గ్రామద్వారం చాలా గొప్పగా అలంకరించి ఉంది. ప్రజలందరూ మంచి బట్టలు వేసుకుని ఉన్నారు. కాని ఎవ్వరూ పనిచేయటం లేదు. పొలాలన్నీ బీడువారిపోయి ఉన్నాయి. అది చూసిన మహారాజు ఆశ్చర్యంతో యువరాజుతో ఇలా అంటాడు. రణశేఖర్, ఏంటిది? గ్రామం చూడటానికి అందంగానే ఉంది. కానీ పొలాల్లో పంట ఏది? ధాన్యాగారాల్లో నిల్వలేవి. నాన్నగారు, ప్రజలు సంతోషంగా ఉండటమే కదా మనకు కావాలి. చూడండి, వారెంత ఆనందంగా ఉన్నారు. వారికి కష్టం తెలియకుండా చూసుకున్నాను. ఆ మాటలకు మంత్రి చిరునవ్వుతో ఇలా అంటాడు. సరే యువరాజా, ఇప్పుడు కృష్ణాపురం వెళ్దాం పదండి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుందాం అని అనగానే అందరూ కలిసి కృష్ణాపురం వెళ్తారు. అక్కడ ఆడంబరాలు లేవు, ఆర్భాటాలు లేవు. కాని ప్రజలందరూ తమ తమ పొలాల్లో కష్టపడి పనిచేస్తూ ఆనందంగా ఉంటారు. చెరువు నిండా నీరు ఉంటుంది. పచ్చని పంటలు కనిపిస్తాయి. అది చూసిన మహారాజు ఆశ్చర్యంతో యువరాణితో ఇలా అంటారు. రత్నప్రభ, ఇక్కడ పెద్ద కట్టడాలు లేవు, తోరణాలు లేవు. కాని గ్రామం కలకల్లాడుతోంది. ఎలా సాధ్యమైంది? తండ్రి గారు, నేను వీరికి ఉచితంగా డబ్బులివ్వలేదు. డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించాను. ఈ రోజు నా దగ్గర డబ్బు అయిపోవచ్చు. కానీ వీరి దగ్గర ఇప్పుడు నీరుంది, పంట ఉంది, పనిచేసే శక్తి ఉంది. రేపు నేను లేకపోయినా ఈ గ్రామం బ్రతుకుతుంది. ఆ మాటలకు సంతోషించి మహారాజు వారిరువురిని తీసుకుని రాజ్యానికి చేరుకుంటారు. రాజ్యసభలో ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. అందరూ రాజుగారి తీర్పు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడు మహారాజు ఇలా అంటారు. సభకు నమస్కారం. నేను 2 గ్రామాలను చూశాను. రణశేఖర్, నువ్వు ప్రజల్ని ప్రేమించావు, కానీ వారిని సోమరులను చేశావు. నీ దగ్గరున్న ధనం అయిపోగానే మళ్ళీ ఆ గ్రామం పేదరికంలోకి వెళ్తుంది. ఆడంబరం అభివృద్ధి అనిపించుకోదు. కాని రత్నప్రభ, నువ్వు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించావు. నీ దగ్గరున్న వనరులను ఉపయోగించి వారికి శాశ్వత పరిష్కారాన్ని చూపించావు. వారిని స్వశక్తితో బ్రతికేలా తీర్చిదిద్దావు. ఒక నిజమైన పాలకుడు చేయాల్సింది అదే. ప్రజలకు కావలసింది తాత్కాలిక సుఖం కాదు, భవిష్యత్తుకు భరోసా. అవును ప్రభు, రణశేఖర్ చేసింది దానం, కానీ రత్నప్రభ చేసింది నిర్మాణం. రాజ్యం నిలబడాలంటే నిర్మాణం ముఖ్యం. అందుకే నా తదనంతరం సింహపురి పగ్గాలు చేపట్టడానికి అన్ని విధాల అర్హురాలు యువరాణి రత్నప్రభ. ఆ తీర్పు వినగానే సభంతా కరతాళ ధ్వనులతో మారుమోగుతుంది. రణశేఖర్ కూడా తన తప్పు తెలుసుకుని చెల్లిని అభినందిస్తాడు. క్షమించు చెల్లి, నేను అధికారం గురించి ఆలోచించాను. నువ్వు బాధ్యత గురించి ఆలోచించావు. నువ్వే సింహాసనానికి అర్హురాలివి. ఆ విధంగా రత్నప్రభ మహారాణిగా బాధ్యతలు చేపట్టి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించింది. నిజమైన నాయకుడు ప్రజలకు ఏం కావాలో ఇస్తాడు. కాని గొప్ప నాయకుడు ప్రజలకు ఏమి అవసరమో అది ఇస్తాడు. తాత్కాలిక ఆనందం కంటే శాశ్వత అభివృద్ధి ముఖ్యం. తెలివితేటలతో కూడిన శ్రమే నిజమైన సంపద.